మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఇప్పుడు మనం మహాబలజ సంఘం దగ్గర ఉన్నాం. అలాగే మనతో పాటు గెస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి అండి. ఏం వర్క్ చేస్తారు మీరు? నేను ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో ఫినాన్స్ సైడ్ ఉన్నాను. ఐఎమ్ ఫ్రమ్ సిఏ బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు దీన్ని? అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం అటెండర్. నాకు చాలా రీసెంట్గా తెలిసింది. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని కానీ, ఇంత నాలెడ్జ్ షేర్ అవుతుందని కానీ నాకు తెలియదు. సో నార్మల్గా నా ప్రొఫెషన్ సైడ్ తెలుసు, కానీ ఇలా ఒక కమ్యూనిటీ సైడ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ చేస్తారు, దానివల్ల ఇంత ఫెచ్ అవుతుంది అనేది టుడే ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు అటెండ్ దిస్ మీటింగ్. సో ఎవరెవరైతే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఉంటుంది మన ఏజ్, వాళ్ళు షేర్ చేసిన థాట్స్ కానీ, అలాగే ఉమెన్ ఫోరంలో వాళ్ళ రిలేషన్షిప్స్ కానీ, ట్రెడిషనల్ థింగ్స్ కానీ, వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేనేం నేర్చుకున్నాను అంటే వితౌట్ ఫియర్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్, దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది నాకు ఈరోజు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది ఆఫ్టర్ అటెండింగ్ దిస్ సెషన్. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ అటెండ్. ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను అంటున్నారు, అలాగే చాలా నేర్చుకున్నాను అంటున్నారు. అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ వైజ్గా కూడా కానీ బట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు నేర్చుకున్నది 10 మందికి ఖచ్చితంగా మనం చెప్పాలి బయటకు వెళ్ళి. అంటే యంగ్‌ప్రెన్యూర్స్ ముందుకు రావాలి అంటే మీరు ఏం చెప్పబోతున్నారు బయటకు వెళ్ళి? వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ వితౌట్ ఫెయిల్, యూ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్ అండ్ డూ ఎనీథింగ్ వితౌట్ ఫియర్, దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ లెర్న్ టుడే. And share your thought with others and help the community who are the people around you. Help them and share your thoughts. They will also support. If you think positive, then positive only come to you in future. God will give the same to you. Yeah. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మ్యామ్ ఏంటంటే, ఇప్పుడు మేల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే మగపిల్లడు ఏదైనా చేయగలుగుతాడు, ఎట్లయినా ముందుకెళ్తాడు. దానికి భిన్నంగా ఇప్పుడు లేడీస్ ముందుకు వస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువైపోయింది. కానీ ఇంకా చాలా మంది బ్యాక్ ఉన్నారు, తెలియదు. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ వచ్చి నేను ఇక్కడి వరకు వస్తా. కానీ చాలా మందికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బయటికి రాలేరు, మనలాంటి వాళ్ళని చూసి వాళ్ళు మీరు యాక్చువల్లీ ఈ రోజు ఎగ్జాంపులే నేను తీసుకుందాం. ఈ ఎంటైర్ ఈ కమ్యూనిటీలో హార్డ్లీ 10% కూడా లేడీస్ లేరు. యాక్చువల్లీ వీ రేజ్ ఏ క్వశ్చన్ ఆల్సో దేర్. అదేంటి ఇంత కమ్యూనిటీలో ఇంత పెద్ద పెద్ద పీపుల్ ఉన్న దగ్గర వై 10% పీపుల్ ఆల్సో నాట్ కమ్ అవుట్ అనేది క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఏంటి అంటే ఇంకా అవేర్నెస్ రావాలి. సో పీపుల్కి తెలియదు, ఇంకా అవేర్నెస్ వచ్చి ఇంకా లేడీస్ ఫార్వర్డ్ రావాలి. సమ్హౌ ద చేంజ్ వాజ్ స్టార్టెడ్, బట్ నీడ్ టు డూ మోర్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఉమెన్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. కొంతమంది ఓకే ఏం వెళ్తాము అనే యాటిట్యూడ్లో ఉన్నారు. సో దాన్ని వదిలేసి మనం కూడా ముందుకు వస్తే మనకు కూడా ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది, మనం కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసింది అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.